అయినా ఒక శుభ సూచకం జరిగితే కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంటారు. దయచేసి మీరు అందరూ లైక్ కొట్టి లోపలికి రండి. మార్నింగ్ న్యూస్కి లైక్ బటన్ని క్లిక్ చేసి ఆ తర్వాత లోపలికి రండి. ఇలా చాలా చాలా గొప్ప విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జాబ్ క్యాలెండర్. ఏ ఉద్యోగం ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారు, ఈ అన్నిటినీ క్లియర్గా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ నిర్ణయాన్ని దయచేసి నిరుద్యోగులు మేధావులు అంతా స్వాగతం పలకాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడం కోసం ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. సహజంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు విపక్షం ఏదో గలాటా సృష్టించి ఏదో ఆందోళన చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాయి. అయితే ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. చాలా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిలబడ్డది, రైతుల పక్షాన ఎట్లా నిలబడ్డది, ఆ తర్వాత మహిళల పక్షాన ఎట్లా నిలబడ్డది, ఉద్యోగస్తుల పక్షాన ఎట్లా నిలబడ్డది, క్లియర్గా ఎప్పటికప్పుడు కేసీఆర్ పాలసీలు అడుగుతూ ఉండు. అసలు పాలసీ ఏందంటే ఇక ఆ పాలసీలు మహిళా లోకాన్ని ఉద్ధరించే దిశగా మహిళలకు 500 రూపాయలకే సిలిండర్, ఉచిత బస్సు రవాణా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఆ రకంగా మహిళలకు, రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న ఒడ్లు పండిస్తే 500 రూపాయల మద్దతు ధర అదనంగా, ప్లస్ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా 24 గంటల కరెంటు, తర్వాత కాలువలు ఇతరత్రాల ద్వారా రైతులకు సాగునీరు అందించేటువంటి కార్యక్రమం. ఇక ఎవరాలు ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగ సోదరులారా, ఎప్పుడు వస్తాయో తెలియని జీతాల దగ్గర నుంచి 1 తారీఖునే జీతాలు, 1 తారీఖు రోజు జీతాలు ఇచ్చి డిఏలకు సంబంధించి పెండింగ్ ఏరియర్స్ కొన్ని ఇస్తూ, ప్రమోషన్లు ఇస్తూ, అసలు బదిలీలు అంటే ఎట్లుంటాయో తెలియకుండా కేసీఆర్ పరిపాలన చేస్తే బదిలీల ప్రక్రియను చేపట్టి ఇవాళ ఉద్యోగస్తులకు భారం కాకుండా, పని ఒత్తిడి జరగకుండా కొత్త ఉద్యోగస్తులను తీసుకొస్తూ ఇటు ఉద్యోగ వర్గాలను సంతోషపెట్టింది. తాజాగా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికీ 40 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 మంది కొత్త ఉద్యోగస్తులు ప్రభుత్వంలో కలిసిరు. మళ్ళీ మెగా డిఎస్సి వేయబోతా ఉంది. అలాగే నిరుద్యోగుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడకుండా, ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్ తెలవనంతగా కన్ఫ్యూజన్లో ఉండకుండా కాంగ్రెస్ పార్టీ మేము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ హామీలు అయితే ఈ వర్గాలకు ఇచ్చినామో ఆ హామీలన్నింటినీ వరుస క్రమంలో నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉద్యోగ క్యాలెండర్ని, జాబ్ క్యాలెండర్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేయబోతా ఉన్నారు. ఇంకా అంతేకాదు సోదరులారా, అక్కడితో అయిపోలే. యువతకు నైపుణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం స్కిల్స్ యూనివర్సిటీని ఇవాళ ముచ్చెర్లలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ ఏమో మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీలు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ యూనివర్సిటీని ఓపెన్ చేసిండు, స్కిల్స్ యూనివర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని. ఈ రకంగా అటు యువతకు, ఇటు ముఖ్యమంత్రి గారు ఇన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని మీరు కాంక్షించారు.
కానీ ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలను కూడా ఒక గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న నేను సభలో మాట్లాడుతూ ఒక అంశాన్ని ప్రభుత్వం ముందు పెట్టిన, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు అనుకోండి, జూనియర్ వరకు +2 వరకు, ఇక్కడికి ఒక పాఠశాలకి ఆ మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు ఒక 45 నిమిషాలు ఆ పాఠశాలకు పోయి అసలు క్రైమ్ అంటే ఏంది, క్రైమ్కి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఈ పోలీస్ డ్రెస్ ఏంది, ఆ తర్వాత ఈ పోలీసులో ఉండేటువంటి చట్టాలేంటి, తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, తద్వారా కుటుంబాలు ఎట్లా ఛిద్రమవుతాయి అని ఆ ఎస్ఐ గారి ద్వారా లేదంటే ఒక కానిస్టేబుల్ ద్వారా ఆ క్లాస్లో ఒక 40 నిమిషాలు పాఠం చెప్పించాలి, అంటే అవగాహన కల్పించాలి. ఒకరోజు మరో వారం తహసీల్దార్ గారిని పంపాలా, భూములేంటి, తహసీల్దార్ కార్యాలయంలో ఎవరెవరు పనిచేస్తారు, వాళ్ళు ఏం పనులు చేస్తారు, భూములేంటి, వాటి వివరాలు ఎట్లా రాస్తారు, సో తహసీల్దార్ కార్యాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు, ఇంకా ఏమేమి ఉంటాయి, అందులో ఉండే ఆర్ఐ బాధ్యతలు ఏంటి, అందులో ఉండేటువంటి వ్యవసాయ విస్తరణాధికారి బాధ్యతలు, ఇవన్నీ కూడా ఒక వారం, మరో వారం ఎంపీడీఓ గారిని పంపించాలా, మరో వారం ఏది ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను పంపించాలా. ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను ఆ ప్రభుత్వ పాఠశాలకు పంపించడం ద్వారా పిల్లల్లో పరివర్తన వస్తుంది. మీరు చూడండి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు గ్రామీణ స్థాయిలో పాఠశాల స్థాయికి గంజాయి వాతావరణం ఏర్పడ్డది. దీన్ని నివారించాలంటే పిల్లల మానసిక ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటే సార్ మనకు పడేటువంటి అదనపు బర్డన్ లేదు, పైగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించిన ఏది పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. నిన్న మండల్లో నేను చేసినటువంటి సూచన ఇది. అలాగే ఇంకా చాలా అంశాలు కూడా సభ ముందు పెట్టడం జరిగింది. కానీ నేను చెప్పినటువంటి అంశం మన పిల్లలకు భవిష్యత్ తరాలకు బాగా ఉపయోగపడుతుంది. వాడు క్రైమ్ చేయాలన్నా లేకపోతే ఇది చేస్తే ఇది అవుతుందా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. మనం ఆదిలోనే వాళ్ళ మైండ్ సెట్ని సరైన మార్గంలోకి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అది నిన్న నేను చేసినటువంటి కార్యక్రమం. ఇంకా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇంకా చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేటగిరైజేషన్ ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనంలో 6-1 తేడాతో 6-1 సంఖ్యతో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం అత్యున్నత ధర్మాసనం నిన్న ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి నుంచి చాలా డిమాండ్ ఉండేది. మందకృష్ణ మాదిగ గారు పాపం తన జీవితం అంతా దీనికోసం పోరాటం చేసిండు, తన జీవితాన్నంతా దీనికోసం పనంగా పెట్టిండు. పనంగా పెట్టి ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి ఆయన పోరాటం చేస్తే అసలు ఈ వర్గీకరణ ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇక రాసుడు ఎందుకులే కానీ ఇది ఏబిసిడి వర్గీకరణ అనేది 1994 ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ప్రారంభమైంది. ఎందుకు ఏబిసిడి వర్గీకరణ కావాలని మాదిగా మరియు ఉపకులాల ప్రజలు కోరుకురంటే మెజారిటీ ఉద్యోగాలు మందకృష్ణ మాదిగ్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 22,000 ఉద్యోగాల్లో అందులో 4th క్లాస్ ఎక్కువ మాదిగలుంటే మెజారిటీ దాదాపు 78,000 ఉద్యోగాల్లో కేవలం మాలలు ఉన్నారనేది వాళ్ళు చేసినటువంటి ప్రధాన ఆరోపణ. అలాగే రాజకీయ రంగంలో కూడా ఆ సమయానికి 6 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటే 5 మాల 1 మాదిగ. జనాభా పరంగా చూస్తే తెలంగాణలో మాదిగల జనాభా అధికంగా ఉంటుంది, మాలల జనాభా తక్కువగా ఉంటుంది. అదే ఆంధ్ర ఆ తర్వాత రాయలసీమ కోస్తా ఇవి చూస్తే మాలల జనాభా కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది, మాదిగల జనాభా తక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా వ్యత్యాసాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు
2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ కోసం జస్టిస్ రామచంద్ర ఓ కమిషన్ వేసిండు. కమిషన్ వేసి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చి అసెంబ్లీలో బిల్ పెట్టిండు. జీవో ఇచ్చి ఏబిసిడి వర్గీకరణ చేసి దాంట్లో ఏంది ఈడనా, దాంట్లో ఏ కేటగిరీలో, తర్వాత బి కేటగిరీలో, సి కేటగిరీలో, డి కేటగిరీలో, ఏ కేటగిరీకి 1%, బి కేటగిరీకి 7%, ఆ తర్వాత సి కేటగిరీకి 6%, ఆ తర్వాత డి కేటగిరీకి 1%. ఈ రిజర్వేషన్లు 1%, 7%, 6%, 1%, సరిపోయిందిగా 15%, మొత్తం 15% రిజర్వేషన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిండు. అయితే ఇది ఎప్పుడు 2000 సంవత్సరంలో చేసిండు. 2000 సంవత్సరంలో చేస్తే 2004 వరకు అన్ని నియామకాల్లో ఇది కొనసాగింది. తద్వారా ఏం జరిగిందంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలకు అత్యధికంగా ఉద్యోగాలు వచ్చినాయి. చూసిరా, ఏబిసిడి వర్గీకరణ జరిగితే వచ్చే మార్పు గిది అనేటువంటి జనాభా ప్రాతిపదికన ఈ మార్పు వస్తుందని చెప్పి ఇందులో మాల ప్లస్ 24 అనుకుంటా ఉపకులాలు, మాదిగా ప్లస్ 18 అనుకుంటా ఉపకులాలు, ఇందులో ఒకటి ఉంటుంది. ఇందులో కేవలం 5 ఉంటాయి, ఇందులో 4-5 ఉంటాయి. అయితే ఈ 2000 నుంచి 2004 వరకు అత్యధిక ఎస్సీ రిజర్వ్డ్ ఉద్యోగాలను మాదిగ సామాజిక వర్గం బిడ్డలు సాధించుకోగలిగారు. సో ఇది మార్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు, వాస్తవానికి ఇది 1994 కాదు, 1970లో స్టార్ట్ అయింది వర్గీకరణ అనేది. 1970 ప్రాంతంలో స్టార్ట్ అయింది. సరే, 94 నుంచి ఇది యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి పెట్టి మాదిగ అదే కదా, ఆ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ పెట్టి ఈ సుదీర్ఘమైన పోరాటం చేస్తే, సో చాలా రకాలుగా మందకృష్ణ మాదిగ కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండు. అనేక రకాలుగా అటు తెలుగుదేశంతో పోయిండు, ఇటు కాంగ్రెస్తో పోయిండు, ఇటు బీజేపీతో పోయిండు, నానా రకాలుగా ఆ ప్రయత్నం చేసి దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత, అంతేగా 30 సంవత్సరాల తర్వాత అది సుప్రీంకోర్టును మెప్పించి ఇవాళ వర్గీకరణకు పచ్చ జెండా ఊపించిండు. ఈ క్రెడిటు ఈ ఉద్యమాన్ని కాపాడిన మందకృష్ణ మాదిగదైతే, అయితే ఈ అంశంలో ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయవాదిని పెట్టి ఆయన ద్వారా వాదించడంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి దామోదర రాజనరసింహ. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, హెల్త్ మినిస్టర్, ఆయన పాత్ర అత్యంత కీలకమైనటువంటి పాత్ర. సో ఈ రకంగా చేశారు. అయితే 2004 వరకు జరిగితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేసిన తర్వాత ఏమైంది, 2004లో మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ అసెంబ్లీలో చట్టం చేసిరు. మళ్ళా అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపితే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టాన్ని కేఆర్ నారాయణన్ అప్పుడు రాష్ట్రపతి, ఆయనకు పంపితే ఆయన ఆమోదం పొందిన తర్వాత కొట్టేసిరు. తర్వాత వైఎస్ఆర్ గారు ఈ అసెంబ్లీలో చట్టం చేసి ఈ ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2004లో కొత్తగా ఏర్పడినప్పుడు చేయాలని చెప్పారు. కానీ దీని ద్వారానే ఉషా మెహ్రా కమిషన్ ఏర్పడ్డది. ఉషా మెహ్రా కమిషన్ ఏర్పడ్డది. ఈ కమిషన్ ఏర్పడడానికి కారణం
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ బిల్ ఏదైతే పాస్ చేసిరో దాని ద్వారా ఉషా మెహ్రా కమిషన్ ఏర్పడి ఉషా మెహ్రా కమిషన్ చెప్పినటువంటి సిఫార్సులు ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనేటువంటి మాటను క్లియర్గా చెప్పింది. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పింది ఉషా మెహ్రా కమిషన్. ఉషా మెహ్రా కమిషన్ సిఫార్సులనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ రిజర్వేషన్ అయితే ఉందో అది 5 సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఉందో 7 సభ్యుల ధర్మాసనం దీన్ని కొట్టేసింది ఈ తీర్పును. ఎస్, వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఉషా మెహ్రా కమిషన్ చెప్పినటువంటి మాటనే సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఆ చర్చ జరిగింది, నిన్న తీర్పు వెలువరిస్తే దామోదర్ రాజనరసింహ గారు కళ్ళు చెమ్మగిలిపోయినాయి. ఆయన పడ్డటువంటి తపన, ఆయన చేసినటువంటి వీలైతే ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మందకృష్ణ మాదిగన్న కూడా లైన్లోకి వస్తే ఒక్కసారి ప్రయత్నం చేయండి అన్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్, మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు. హలో సార్, నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. సార్, ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం, ఆ తీర్పు కోసం మీరు పడ్డటువంటి శ్రమ, మీరు చేసినటువంటి ప్రయత్నం వెలగట్టలేని ప్రయత్నం సార్. నిన్న నిజంగా మీరు హ్యాపీగా నిద్రపోయి ఉంటారు నిన్నటితో. సంతోషంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న కళ నెరవేరింది. ఎస్ సార్. అంటే ఇది ఒక వర్గానికి వ్యతిరేకం అన్నమాట కాదు. ఇది ఒక బ్యాలెన్స్, సమన్యాయం, సమధర్మం అనే ఒక కాన్సెప్ట్ తో మనము ముందుకు పోవాలి. ఉన్న జాతులు కూడా డిస్క్రిమినేషన్, అసమానత పెరగకూడదు అనేది ఒక ఆలోచన, ఒక ఆవేదన. సో అది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎప్పటి నుంచో ఉన్నది, పోరాటం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా డెలిగేషన్ ఏర్పాటు చేసి నన్ను ముందు బొమ్మని చెప్పి ఢిల్లీకి పంపించి అక్కడ సీనియర్ మోస్ట్ లాయర్ తో మాట్లాడి మా లాయర్ ని నియమించి మళ్ళీ ప్రభుత్వ తరఫున మన వాదన ఎలా ఉండాలి అంటే మాకు వర్గీకరణ కావాలని ఆ స్టాండ్ తీసుకొని మేమందరం డెలిగేషన్ 5 మంది శాసనసభ్యులము, నేను అందరం కలిసిపోయినాము. ఢిల్లీలో ఉండి అంతవరకు మీరే పోయి సుప్రీంకోర్టులో కూర్చున్నారు. నేనే పోయి సుప్రీంకోర్టులో కూర్చున్నాను. సరే, అది సార్ ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే సార్, ఆ రోజు 2004 అసెంబ్లీ సమయంలో బహుశా తమరు కూడా సభలో ఉండి ఉంటారు. అప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక బిల్ కూడా పాస్ చేసినారు ఏబిసిడి వర్గీకరణ కోసం. తద్వారా ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటైంది అనుకుంటా. ఆ ఉషా మెహ్రా కమిషన్ చెప్పినటువంటి సిఫార్సులని ఇవాళ సుప్రీంకోర్టు ఓకే చేసినట్టు అనిపిస్తా ఉంది. సేమ్ సిమిలర్ చాలా మటుకు సిమిలర్ ప్యాటర్న్ అని సిమిలర్ ప్యాటర్న్. ఇప్పుడు ఎంపిరికల్ పాపులేషన్ డేటా తీసుకునేసేసి ముందుకు పోవాలి. ఏదున్నా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మొత్తం స్టడీ చేసేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకారం ముందుకు పోయి భవిష్యత్తులో ఇక ఇది ఒక అందరికి అన్ని వర్గాలకు ఒక సమన్యాయము, ఒక సమధర్మము, సమానత్వమైన ఉండాలి. ఎవరి వాటా వాళ్ళకు ఉండాలి. అంతేగా సార్, ఎవరి పావు షేరు వాళ్ళకు, అంతే, ఎవరు షేరు వాళ్ళకు ఉండాలి. సార్, నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పింది సార్, అవసరమైతే ప్రస్తుత నోటిఫికేషన్లను సవరించైనా ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని తెచ్చి అందరికి సమన్యాయం జరిగేలా చూస్తామనేటువంటి ఒక మాట చెప్పినారు సార్. ఆ మాటల ప్రకారం ఇటీవల అసెంబ్లీ తర్వాత మన ఆర్డినెన్స్ రూపంలో వస్తారా, లేకపోతే ప్రస్తుత అసెంబ్లీలో చేస్తారా? మొత్తానికి అసెంబ్లీ అయితే ఈ రోజుకు ముగిసింది కదా, చివరి రోజు కదా. ఎస్ సార్.
ఆ తర్వాత కూర్చునేసేసి ఆ జడ్జిమెంట్ మొత్తం స్టడీ చేసి ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని జడ్జిమెంట్ మొత్తం స్టడీ చేసి బేసిక్ ప్రిన్సిపల్ ఏమున్నది అంటే వర్గీకరణ అయిపోయింది, దీన్ని జనాభా తమాషా ప్రకారం చేయాలి, ఏ రీతిలో చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటాం. సార్ ఇంకోటి సార్, మాల సోదరులు చాలా సుదీర్ఘ కాలం పాటు ఈ వర్గీకరణను వ్యతిరేకించుకుంటూ వచ్చినారు సార్, వాళ్ళకి ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారా సార్? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈడ మన అందరికీ ఆరాధ దైవం అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. తన ఒకటే సిద్ధాంతం ఏంది అంటే వివక్ష ఉండకూడదు, అసమానత ఉండకూడదు, వివక్ష ఉండకూడదు, ఆత్మధైర్యం ఆత్మ గౌరవంతో బ్రతకాలి. మన దాంట్లోనే వివక్షలు, మన దాంట్లోనే అసమానతలు, మన దాంట్లోనే ఈర్ష్య ద్వేషాలు, మన దాంట్లోనే ఆర్థిక సామాజిక అసమానతలు ఉంటే ఒక పెద్ద తప్పు మెసేజ్ పోతుంది బయటికి. సో ఇక్కడ ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరికి ఒకరము ద్వేషాలు రాగద్వేషాలు ఏవి లేవు. ఇప్పుడు ఎవరు వాటా తీసుకుంటే అయిపోతుంది కదా, అంతే సింపుల్. ఎవరు వాటా వాళ్ళు తీసుకోవాలి. సో సార్ థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే సార్ ఉపకులాలు కూడా ఇవాళ కొంత సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాయి, కొంతవరకు మాకు మంచి జరిగిందని. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్. అది హెల్త్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటి మాట, ఇది జరిగినటువంటి అంశం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం, సమయం ఎక్కువైపోయిందా? ఓ రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. 3వ మెడల్ వచ్చేసింది. షూటర్ స్వప్నిల్ కుషాలేకు కాంస్యం, సింధు, నిఖిత్, శ్రీజ, సాత్విక్ ఇంటిదారి. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా షూటర్లు పతకాల మోత మోగించారు. మను బకర్ ఇప్పటికే 2 పతకాలు రాబట్టగా ఇప్పుడు మరో షూటర్ స్వప్నిల్ కుషాలే దేశానికి 3వ కాంస్య పథకం అందించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో 3వ స్థానంలో నిలిచి కంచు పథకం అందుకున్నాడు. కానీ మిగతా పోటీల్లో ఇండియాకు చుక్కెదురైంది. స్వర్ణం తెస్తారని ఆశించిన షట్లర్లు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ తొలి ఒలింపిక్స్ లోనే పథకంపై గురిపెట్టిన నిఖత్ జరీన్తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ తమ మ్యాచ్లో ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. ఇక వచ్చిన దానికంటే పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొత్తానికైతే 3 కాంస్యాలు వచ్చినాయి. సరిగా అది ఇవాళ సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా గురువారం 537 అడుగులకు చేరింది. ఎడమ కాలువ ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. నాగార్జున సాగర్లో ఇవాళ నీటిని విడుదల చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. ఇదిట్లుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి. 6-1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు. సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిన కోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయొచ్చని వెల్లడి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ. రాజకీయంగా లేదు, ఓన్లీ వీటి కోసమే. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 3 దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనగారిన ఎస్సీ ఎస్టీలోనూ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లో సబ్ కోటా కల్పించేందుకు ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. అలాగే క్రిమిలేయర్ వర్తింపజేయాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని తన జడ్జిమెంట్లో పేర్కొన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏకీభవించారు. ఏబీసీలకు వర్తించే క్రిమిలేయర్ సూత్రం ఓబీసీలకు వర్తించే క్రిమిలేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్లను ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మితాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నత స్థితికి చేరుకుంటే 2వ తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీభవించారు. ఇప్పుడు ఎస్సీల్లో ఆ రిజర్వేషన్ల లబ్ధి పొంది ఉన్న స్థానానికి పోయిన వాళ్ళు ఆ రిజర్వేషన్ వదులుకుంటే ఇంకా కిందోళ్ళకు దొరుకుతుంది. కానీ వాళ్ళే తరతరాలుగా వాడుకుంటూ పోతే అందులో ఉన్న పేదవాడుగానే మిగిలిపోతా ఉన్నాడు అనేది వీళ్ళ అభిప్రాయం. సో ఇది నిన్న చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈ రోజును చాలా గొప్ప రోజుగా భావిస్తూ ఉంది ఎస్సీ సామాజిక వర్గంలోని కొందరు. ఇక త్వరలో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం, జాబ్ క్యాలెండర్ కు ఆమోదం ఇవాళ అసెంబ్లీలో రిలీజ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ పేర్లు మళ్లీ సిఫార్సు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీళ్లు, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్లు. జీహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ. క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు 600 గజాల చొప్పున ఇంటి స్థలం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి.
ఇక త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేసేందుకు రెవెన్యూ, సివిల్ సప్లై, ఆరోగ్య శాఖల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి మళ్లీ ఫైల్ పంపించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లను గతంలో పంపిస్తే గవర్నర్ తిప్పి పంపారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3:30 ప్రారంభమైన మీటింగ్ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. మళ్ళీ ఎవరు కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి పేర్లను మళ్ళీ కేబినెట్ సిఫార్సు చేయబోతోంది. క్రీడాకారులు ఎవరైతే మహమ్మద్ సిరాజు, ఆ తర్వాత నిఖత్ జరీన్, ఈషా సింగ్, ఆకుల శ్రీజకు కూడా ఇస్తే అయిపోయేది కదా, ఆ అమ్మాయికి కూడా ఇస్తే అయిపోయేది. 600 గజాల జాగా ఇంటి స్థలం ఇవ్వబోతా ఉన్నారట. కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జాబ్ క్యాలెండర్కు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతా ఉన్నారు జాబ్ క్యాలెండర్. ఇది ఇట్లుంటే వచ్చే సీజన్లో గౌరవెల్లి నుంచి నీళ్లు పొన్నం. వచ్చే సీజన్ కల్లా గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక గౌరవెల్లి ప్రాజెక్టు కుర్చీ వేసుకొని కడతానని చెప్పారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ హోదాలో 2023 మార్చిలో గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. భూసేకరణ పూర్తి చేసి కాలువల నిర్మాణం వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంత రైతుల కళ నెరవేరుతున్నదని అన్నారు. 317 జీవో, 46 జీవో సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 1998 డిఎస్సీ అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సో 1998 డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అంశం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నిన్న కేబినెట్లో చర్చ జరిగింది. అలాగే 317 జీవో బాధితులు కానీ 46 జీవో బాధితులు కానీ మీ అంశాల పట్ల కూడా ప్రభుత్వం సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంది. మీరెవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక 3.5 కిలోల బంగారం పట్టివేత. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుంచి బీదర్కు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ చెన్నై నుంచి బీదర్కు పోయేటోడు గిట్ ఎందుకు వచ్చే గాఢంగా ఒక ఇజ్రాయెల్పై దాడి చేయండి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనియా దేశ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ అంశాన్ని ఇరాన్ అధికారులు కన్ఫర్మ్ చేశారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. హమాస్ అధినేతను హత్య చేశారు కదా దానికి. ఇక పార్లమెంటు బిల్డింగ్ లో వాటర్ లీకేజీ. గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి ఉరిసిన నీళ్లు వీడియోలు తీసి వైరల్ చేసిన ప్రతిపక్ష నేతలు. బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్ అంటూ సెటైర్లు. గ్లాస్ డోమ్ జిగురు కారణమని ఫిక్స్ చేశామన్న అధికారులు పార్లమెంటు డోమ్ కాడ్ నుంచి నీళ్లు కురుస్తా ఉన్నట. దాన్ని నిన్న సోషల్ మీడియాలో వైరల్ చేసి బయట పేపర్ లీక్ అయింది, లోపల వాటర్ లీక్ అయిందని చెప్పి నిన్న ట్రోల్ చేసిరు ప్రభుత్వం మీద. బకెట్ కూడా పెట్టిరు. గర్భిణీల కోసం వెయిటింగ్ రూమ్లు. డెలివరీకి వారం రోజుల ముందే హాస్పిటల్కి తరలింపు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డలకు చేయుత. ఆదిలాబాద్ జిల్లాలో 7 పిహెచ్సిలో ప్రత్యేక గదులు. ఇప్పటికే 20 మందికి డెలివరీ. 163 హై రిస్క్ గ్రామాల్లోని గర్భిణీల డేటా సేకరించి సో ఈ రకంగా గర్భిణీలకు సంబంధించినటువంటి జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వాళ్ళ కోసం సపరేట్గా రూములను ఏర్పాటు చేసి వారం రోజుల ముందే వాళ్ళని పిలిపించుకొని తద్వారా వాళ్ళకు మంచి చేసి అరే ఇది ఇట్లా వచ్చిందా. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ దయచేసి మీరు క్లిక్ చేయండి. ఈ లైక్ బటన్ని ఒక్క నిమిషం క్లిక్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక ఇది తీన్మార్ మల్లన్న అఫీషియల్ వాట్సాప్. ఇది ఈ వాట్సాప్ దీనిపైన క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్లో మీరు ఎంటర్ కావచ్చు. వస్తుందా? ఏడుంది? రాలే, అది కూడా అట్లే ఉంది. ఓకే, రైట్గా ఇది ఇట్లా ఉంటే ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తాం. స్కిల్ వర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలను ఏర్పాటు చేయబోతా ఉంది. స్కిల్ యూనివర్సిటీకి నిన్న రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు ఇందులో చూడొచ్చుగా. చెల్లె కోసం మాట్లాడకుండా అక్కలతో రాజకీయాల, దొర పన్నిన కుట్రలో అక్కలు బందీలు, సీతక్కను అవమానించడమేనా మీ నీతి? దళితుల ముందు కూర్చోవడం ఇష్టం లేక అధ్యక్ష అనలేక కేసీఆర్ సభకు వస్తలేడని సీఎం రేవంత్ ఫైర్. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని, దీన్ని అధిగమించేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడతామని, ఏడాది ఆ కోర్సులు ప్రారంభించి 2000 మందికి అడ్మిషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వాళ్లకు డిగ్రీ సర్టిఫికేట్లు అందించాలని నిర్ణయించాం. ఏడాదికి 50,000 నామమాత్ర ఫీజుతో శిక్షణ అందిస్తాం. అవసరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఉచితంగా కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అవసరమైతే అవసరమే, ఎందుకంటే రియంబర్స్మెంట్ ఇచ్చి చదివించాల్సిందే, వాళ్ళని డెవలప్ చేయాల్సిందే. 6 కోర్సులో 2000 మందికి అడ్మిషన్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న శంకుస్థాపన చేసిన సందర్భంలో చెప్పినటువంటి మాట. ఇది చాలా మంచి యూనివర్సిటీ. వాస్తవానికి మనకి ఈ యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి. కేవలం 10-20 గవర్నమెంట్, 10-14 గవర్నమెంట్లో ఉన్నట్టున్నాయి, మిగతా అన్ని ప్రైవేట్లో ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే మన దగ్గర అంటే మన ఇండియాలో స్కిల్స్ అంటే వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 100కి 4.91% మంది. కేవలం మన తన వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు 4.91% మాత్రమే. దాదాపుగా 95% మందికి వృత్తి పైన నైపుణ్యం లేదు. అదే మీరు జపాన్ తీసుకుంటే 100కి 95% మంది నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటారు జపాన్ స్కిల్స్ లేబర్స్లో. సో ఆ రకంగా జపాన్ కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ ఇట్లా స్కిల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. కాబట్టి మన కాడ వాస్తవానికి మన కాడ స్టార్టప్లు 100కి 10% సక్సెస్ అవుతాయి, ఇజ్రాయెల్లో 95% అవుతాయి. సో అట్లా స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా అయినటువంటి వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇక ఇది మాటల కందని విషాదం. నాన్న చనిపోయినప్పటంతా బాధపడుతున్న రాహుల్, వయనాడు బాధితులకు అండగా ఉంటాం, ఇక్కడి ప్రజల కష్టాన్ని దేశం మొత్తం చూస్తున్నది, అనాథ పిల్లలను ఆదుకుంటామని ప్రియాంక వయనాడులోని చురల్మలాను సందర్శించిన కాంగ్రెస్ నేతలు. ముప్పాడిలోని రిలీఫ్ క్యాంపులో ఓ బాధితురాల్ని ఓదారుస్తున్న రాహుల్ అంటూ ఒక వార్త. ఈ వయనాడులో జరిగినటువంటి ఈ భీకరమైనటువంటి వర్షాలు, కొండ చర్యలు విరిగిపోవడం లాంటి కొన్ని జీవితాలను ఛిద్రం చేసినాయి. ఆ బాధితులను ఓదార్చింది రాహుల్ గాంధీ కుటుంబం అక్కడికి వెళ్ళి. ఇక మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్, ఒక్కో కాలేజీలో 50 MBBS సీట్లు. మరో 4 కాలేజీలకు ఆగిన పర్మిషన్లు, భవనాల లీజ్ సరిగా లేదన్న ఎన్ఎంసీ. అప్పీల్కు మరో ఛాన్స్, హెల్త్ హెచ్ఓడి పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వచ్చింది. ఇక ఇది ఇట్లా ఉంటే తీన్మార్ చూద్దాం. పట్టాలు తప్పిన మరో రైలు, పట్టాల మీద వెళ్ళే ట్రైన్కు ఒక టికెట్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నాడు ఆయన. పట్టాల మీద వెళ్ళే ట్రైన్కు ఒక టికెట్ ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ వాట్సాప్ గ్రూప్లో చేరండి. అలాగే మార్నింగ్ న్యూస్ని దయచేసి లైక్ చేయండి. ఇక మిగతా వార్తలు కూడా ఎప్పటికప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మా వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని నాకు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి నాకు ఇంకా కాసేపట్లో సభ స్టార్ట్ అవుతుంది, కీలకమైనటువంటి బిల్లులు ఉన్నాయి కాబట్టి నేను కూడా పోవాల్సి ఉంది. ఆ గల్లెవరు వచ్చిరు పిలు, గల్లెవరు విశ్వకర్మల రైట్ రైట్ ఇచ్చిన బైసాబ్ ఏది మన రండి బైసాబ్, ఒక్కరు ఇద్దరు బస్. సోమన్న నువ్వేందుకే ఏంది బైసాబ్ మాట్లాడు, ఏమైంది? ఈరోజు మాకు మా సమస్యలపై మేము రాష్ట్రంలో కమ్మరి వడ్రంగుల సమస్యలపై 119 మంది ఎమ్మెల్యేలకు, శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా మా సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని ఒక 4 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. ఎమ్మెల్సీ అయినటువంటి మన తీన్మార్ మల్లన్న నిజంగా చెప్తున్నా కనివిని ఎరగని రీతిలో మా కమ్మరి వడ్రంగి సమస్యలపై మాట్లాడి మా యొక్క సమస్యలపై ప్రభుత్వానికి
నివేదిక అందియాలని చెప్పేసి శాసన మండలి చైర్మన్ ద్వారా ప్రభుత్వానికి పంపించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసినందుకు ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు ఒక ఆశాదీపంలాగా మాకు ఇవాళ తీర్మార్ మల్లన్న కనిపిస్తున్నాడు. అతని ద్వారా రాబోయే రోజులలో కూడా అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది. రాబోయే రోజులలో మాకు అందరికీ ఇవాళ మినుకుమని దీపం ఉంటుందా పోతుందా అనే విషయాలల్లో ఇవాళ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచి ఎవరికి లాభం జరిగిందంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులకి మొట్టమొదటిగా న్యాయం జరిగిందని చెప్పేసి నేను అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అన్న కూడా తీర్మార్ మల్లన్న కూడా మా సమస్యలపై రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని వారి వెంట తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు మా సమస్యలపై ఒక్కసారి వివరణగా మా యొక్క సమస్యలపై ఒక్కసారి సీఎం గారికి మా సమస్యల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు మా ద్వారా సీఎం గారికి విన్నవిస్తే 5 నిమిషాలల్లో మేము ఎక్కడ కూడా ఎక్కువ అడుగుతలేము. 5 నిమిషాలలో మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొద్దిగా సభ తర్వాత పర్యటనలు అవి బిజీ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కల్పిస్తా. ఓకే. మాకు ఇంకొకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో కమ్మరి వడ్రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసినాం. మా యొక్క కులసుడైనటువంటి శ్రీకాంతాచారి కూడా తెలంగాణ గురించి అమరుడయ్యిండు. అట్లనే జయశంకర్ సార్ కూడా మా కులస్తుడే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మేము సీఎంని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఒక్కసారి కూడా మాకు ఒక్కరోజు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే 100 రోజులల్లో మేము రేవంత్ రెడ్డి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించేసి మాకు మా మెమరాండం తీసుకున్నాడు కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. కలుస్తాడు. గత ప్రభుత్వం లెక్క కాదు ఈ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. మీరు ఫస్ట్ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ విశ్వకర్మలు ఎవరైతే 5 ఉన్నారో మీరు ఐక్యంగా ఉండండి. మీరు ఐక్యంగా అండి ఫస్ట్, ఆ తర్వాత మీరు కండి, తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్తా సార్. మేము సమస్యలు వేరైనా మేము అంతా కలిసే ఉన్నాము. మేము మన ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే 5 డయలాగులు వచ్చారు, అంతా కలిసే ఉన్నాము. ఒకరి గురించి ఒకరం సహకరించుకుంటే ముందరికెళ్తున్నాము. సమస్యలు అలాగలాగా ఉన్నాయి సార్. స్వర్ణకారులకు సమస్యలు అలాగా వాళ్ళదొకటి, మాది కార్పెంటర్స్కు సంబంధించింది, కమ్మరులకు సంబంధించింది సమస్యలు అలా. కాబట్టి మేము విడివిడిగా సమస్యలపై పోరాటం చేస్తున్నా. అంతర్గతంగా మేము మాత్రం 5 ఒకటే సార్. ఎవరు ఏమనుకున్నా సరే కానీ మేము విశ్వబ్రాహ్మణులం అంతా ఒకటే. మేము మీ ద్వారా మేము ఖచ్చితంగా మీ కూడా మాటిస్తున్నాం సార్. మా సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్సీ గారు అయినటువంటి తీర్మార్ మల్లన్న ఖచ్చితంగా ఉండాలి సార్. అయ్యా నేను ఎమ్మెల్సీ హోదా నేను మీ జీతగానే మీకు తెలియదు. నన్ను గెలిపించింది ప్రజలు. మేము ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు అప్పచెప్పినా పని చేయాలి అంతే. మీరు పని అప్ప చెప్తే మేము చేయాలి అంతే. దానికి ధన్యవాదాలు ఏం అక్కర్లేదు, మా బాధ్యత అది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, దర్శన్ వచ్చా.